రమ్య సీతాకాంత్ని తీసుకువచ్చి ఎక్సర్సైజులు చేయిస్తూ ఉంటుంది. మనం ఎక్సర్సైజులు చేస్తేనే ఫిట్గా ఉంటాం, ఫిట్నెస్గా ఉంటాం సీత సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అటుగా రామలక్ష్మి వస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే అలా నిలబడి ఉండిపోతుంది. ఇక సీతాకాంత్ అలాగే రమ్య వాళ్ళిద్దరూ కూడా ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే అక్కడ ఉన్న రామలక్ష్మి చూడటం సీతాకాంత్ చూస్తాడు. ఏంటి తను చాలా కోపంతో రగిలిపోతున్నట్టుగా ఉంది. రమ్య నాతో క్లోజ్గా మూవ్ అవుతూ ఉండడం రామలక్ష్మి తట్టుకోలేకపోతున్నట్టుగా ఉంది. పోనీలే ఈ వంపునైనా సరే రామలక్ష్మి అన్న నిజాన్ని బయట పెడుతుందేమో చూద్దామని చెప్పి సీతాకాంత్ అయితే ఇంకా ఓవర్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరిని అలా చూసి రామలక్ష్మి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. సీతాకాంత్ అయితే రమ్య ఇక ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇదిగోండి సార్ ఇలా అని చెప్పి నడుము మీద చేతులెట్టి ఇలా తన నడుముని తిప్పుతూ ఉంటుంది. దాంతో సీత తనకు రానట్టుగా నటిస్తూ ఉంటాడు. అలా కాదు సీత సార్ అని చెప్పి రమ్య దగ్గరుండి సీతాకాంత్ దగ్గరకు వచ్చి తన చేతులతో నడుము మీద చేయి వేసి సీతాకాంత్కి ఇలా చేయాలి అని చెప్తూ ఉంటుంది. అది చూసి రామలక్ష్మి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తనైతే ఇక అగ్నిపర్వతంలా మండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీవల్లి, శ్రీలత, సందీప్ వాళ్ళు అయితే కాఫీ తాగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీవల్లికి ఒక్కసారిగా మాడు వాసన వస్తుంది. ఏంటి ఏదో మాడు వాసన వస్తుందే అంటూ ముక్కుతో వాసన చూసి అంటూ శ్రీవల్లి అయితే బయటకు చూస్తూ ఉంటుంది. దాంతో శ్రీలత అయితే మాడు వాసన రావడం ఏంటి అని చెప్పి అంటుంది. లేదు అత్తయ్య, ఎక్కడో ఏదో మండిపోతుంది అత్తయ్య, నాకైతే వాసన వస్తుంది అని చెప్పి అలా బయటకు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామలక్ష్మిని చూసి అదిగోండి అత్తయ్య అక్కడి నిండే వస్తుంది. ఎందుకంటే బావగారు ఆ అమ్మాయితో కలిసి ఎక్సర్సైజులు చేస్తుంటే మరి రామలక్ష్మికి మండదా ఏంటా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక రామలక్ష్మి అలా చూస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.